బృందాలు ఏర్పరచుకొని ప్రతి షిఫ్ట్లో కూడా ఆ రోజు సాహిత్యాన్ని పంపిణీ చేయడం కానీ కార్యక్రమాలు చేయడంలో కూడా అందరం కలిసి పనిచేస్తున్న నేపథ్యం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఇటీవల ఇటువంటి కార్యక్రమాలు జరగడం సరైనది కాదు. ఎవరైనా కాగితాలు కుట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయడం, మరి రైల్వే స్టేషన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సంస్కృతి ఉన్న ఈ రాష్ట్రంలో మరి ఇటువంటి చేస్తే కూడా మరి ఎవరు దాన్ని సహకరించినా దాన్ని మేము సీరియస్గానే ఖండించే అవసరం ఉంది. దాన్ని తప్పనిసరిగా దాన్ని కాపాడడం కోసం మరి ఆర్గనైజేషన్ కృషి చేయాల్సిన అవసరం బాధ్యత కూడా అంతే ఉంది. నాకు దాంతో ఉన్న అనుబంధం కొద్దీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాగానే మరి వెంటనే ఒక 20 లక్షల రూపాయలు దానికి మంజూరు చేసినాను. నేను చేసినప్పుడు కూడా ముందటి భాగాన్ని కూడగొట్టకుండా ఆఫీస్ కార్యాలయం అట్లనే ఉంచి వెనుక ప్రాంతం నుంచి కట్టుకుంటూ వస్తామని చెప్పి దానికి ఒక డిజైన్ కూడా ఇచ్చినాం. దాన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా ఒక 2 ఫ్లోర్లలో దాన్ని కట్టాలనేది మాకు ఆలోచన ఉంటే విడతల వారిగా డబ్బులు ఇచ్చుకుంటూ పోయి ₹1 కోటి వరకైనా దానికి వెచ్చించి మరి దాన్ని మంచిగా కట్టి కార్మికులతోటి ఒక ట్రస్ట్ అజంజాయ మిల్లు మాజీ కార్మికులతో ఒక ట్రస్ట్ ఏర్పరిచి మరి వాళ్ళకే దాని బాధ్యతలు అప్పచెప్పాలనే ఆలోచన కూడా ఉండే. దురదృష్టవశాత్తు దాంట్లో సుప్రీంకోర్టులో అజంజాయ్ బదిలీ వర్కర్లకు భూమి ఇవ్వాలని తీర్పు వచ్చి దాన్ని అమలు చేసేదాకా ఏది ముట్టుకోవద్దని చెప్పి ఆ రోజు దాన్ని బాధించే అడ్వకేట్ కానీ అక్కడున్న కార్మికులు కానీ విపరీతంగా ఆబ్జెక్ట్ చేసి దాన్ని కట్టకుండా ఆపిన ప్రయత్నం వల్లనే ఇవాళ ఈ దుస్థితి పట్టిందని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఎవరైనా దాంట్లో ఉన్న వాళ్ళు భాగస్వాములు అయితే కావచ్చు, కానీ అటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా అది కార్మిక వర్గానికి సంబంధించిన స్థలం, కార్మికుల స్థలం, కార్మికుల హక్కు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత వరంగల్ ప్రజలందరి మీద ఉంది. ఎందుకంటే ప్రజా సంస్థలకు, ప్రజా ఆర్గనైజేషన్లకు సంబంధించిన వ్యవస్థల్ని కాపాడుకోకపోతే రేపు పొద్దున ఏది మిగలదు. ఇప్పటికే మట్టి కోటలు, పుట్ట కోటలు తవ్వుకొని ప్లాట్లు చేసి మరి వ్యవస్థలు చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మరి రేపు పొద్దున చారిత్రక అవశేషాలు కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని కొనసాగించకుండా కాపాడాల్సిన బాధ్యత వరంగల్లో ఉన్న అందరూ ప్రజాస్వామ్యవాదుల మీద ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా మిత్రులు చేస్తున్న ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్వామిని అవుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.